ఫ్రెండ్స్ మన ఛానల్లోని లాస్ట్ వీడియో ఏదైతే మీరు మీ మొబైల్లోనే ఏని యూజ్ చేసుకొని వీడియోస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను మీ దగ్గర జియో సిమ్ అనేది ఉన్నట్టయితే ప్రజెంట్ మనకు ఫ్రీగా గూగుల్ ఫ్లోకి సంబంధించి ఎవ్రీ మంత్ 1000 క్రెడిట్స్ అనేది రావడం జరుగుతుంది. దాని నుండి మీరు ఫ్రీగా వీడియోస్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో చాలామంది కామెంట్లో ఏ విధంగా జియో సిమ్ అనేది ఉన్నట్టయితే ఆ క్రెడిట్స్ అనేది మేము తీసుకోవచ్చు, దానికి సంబంధించి వీడియో చేయమని అయితే అడగడం అయితే జరిగింది. మీరు ఫ్రీగా గూగుల్కి సంబంధించి AI Pro అనేది ప్రజెంట్ మనకి 18 మంత్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని మీరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీ మొబైల్లో MyJio యాప్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కొంతమందికి ఈ విధంగా పైననే ఒక బ్యానర్ అనేది జియోకి సంబంధించి గూగుల్ జెమినై గెట్ ఫ్రీ 500 GB క్లౌడ్ స్టోరేజ్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. 18 మంత్స్ అయితే ఫ్రీగా మనకు AI Pro వర్షన్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ విధంగా బ్యానర్ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ నుండి క్లెయిమ్ నౌ దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ చూపించట్లేదు అనుకోండి, మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారనుకో మొబైల్కి సంబంధించి ప్లాన్ రీఛార్జ్కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది కదా, దాని పక్కన మీరు ఇక్కడ ఏదైతే యారో బటన్ అయితే ఉంటుందో దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, మీ రీఛార్జ్ అనేది మినిమం 349 అయితే ఉండాలి. సైడ్ యారో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ మొబైల్ రీఛార్జ్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూస్తుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేసినట్టయితే వ్యూ ప్లాన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద మై సబ్స్క్రిప్షన్స్ అని ఉండడం అయితే జరుగుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సెర్చ్లో మీరు సెర్చ్ చేసినా వస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి ఆ విధంగా తెలియదు కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే చూస్తున్నాను. ఈ విధంగా మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద చూసుకున్నట్టయితే మై సబ్స్క్రిప్షన్స్లో గూగుల్ AI Pro అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు క్లెయిమ్ నౌ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీ మొబైల్లో లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడీస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో కరెక్ట్ మెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 5 TB స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీరు ఇమేజ్ అనేది ఎడిట్ చేయాలనుకున్నా సరే వాటికి సంబంధించి చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు గమనించండి, ఇక్కడ క్లియర్గా ఉంది యువర్ గూగుల్ AI Pro ప్లాన్ విల్ ఎండ్ ఆన్ ఏ రేజెంట్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లియర్గా నో పేమెంట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. అదేవిధంగా నో హిడెన్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీరు కింద చూసుకున్నట్టయితే UPI అని వచ్చేసి 0 ఉంటుంది, కింద యాక్టివ్ ప్లాన్ ఉంటుంది. సో యాక్టివ్ ప్లాన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా వారి గూగుల్ AI Pro మెంబర్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు గూగుల్ ఫ్లోకి సంబంధించి మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి మీరు ఫ్లో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే సబ్స్క్రిప్షన్ అనేది క్లెయిమ్ అయితే చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రివ్యూ అవర్ పాలసీస్ అని ఉంటాయి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి పాలసీస్ ఒకసారి చూస్తామంటే చూడండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా మీరు పైన గమనించినట్టయితే ఏదైతే మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుందో దాని పక్కన మీకు ప్రో అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసినా సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి టోటల్గా 1050. ఇక్కడ మనకు 50 క్రెడిట్స్ అనేది డైలీ బోనస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే 1050 క్రెడిట్స్ అనేది మీరు ఫ్రీగా యూజ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ ఫ్లో అనేది యూజ్ చేసుకొని మీరు AI వీడియోస్ అనేది మనలాంటి అవతార్ వీడియోస్ అయినా సరే 2D యానిమేషన్ వీడియోస్ అయినా సరే ఏ విధంగా మీరు చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ 2 వీడియోస్ అనేది చేయడం అయితే జరిగింది. సో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఇందులోనే మీకు రావడం అయితే జరుగుతుంది. సో చూడండి, మీకు యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది.